పడింది అనుకున్న టైంలో ఎట్లోకట్లా జాగ్రత్త చేసి కిందకి దింపి మళ్ళీ పైకి రెండోసారి ఎక్కియటం జరిగింది. దాని ఫుల్ లెంత్ వీడియో ఇది, తప్పకుండా చూడండి. అందరికీ నమస్తే, నేను మీ ప్లంబర్ రాజేష్ని. వాటర్ లైన్ విషయంలో ట్యాంకీలే మెయిన్ లీకేజీలు వస్తాయి పైప్ లైన్తో పాటు. అది కూడా ఒకటి ఓపెన్లో ఉన్న పైప్ లైన్కి ఏం కాదు, అందుకనే ఈ ఓపెన్లో ఉన్న పైప్ లైన్ గురించి లీకులు ఎమ్మన్నా బయటపడతాయి కాబట్టి దాని గురించి వివరేయట్లేదు. ఇక మెయిన్ విషయానికి వస్తే ట్యాంక్ ఇదే మొత్తం 4 లేయర్ ట్యాంకీ అనేది పైకి లాక్కొని మొత్తం చేయటం జరిగింది. దాని పూర్తి వీడియో ఇది. పైకి ఎలా లాక్కుంటాం, పైన బెజ్జాలు ఎలా వేసుకోవాలి, టైట్గా వేసుకోవాలి, లూజ్గా వేసుకోవాలని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతాం. ఓపెన్ పైప్ లైన్లకి క్లాంపులు కొట్టినప్పుడు క్లాంపులు కనీసం 2 నెలలు ఉంటాయి అంతే. ఎందుకంటే డ్రిల్ వేసి పెడతాం కదా, ఆల్రెడీ పాత కోళ్ళు అయితే అమ్మను ఊడిపోతాయి. గొక్కను వేస్తుంది మీరు అపార్థం చేసుకోవద్దు. ఇకపోతే మన ట్యాంకీ గురించి చూసుకున్నాం. ఓకే, తాడు బాగుందా? సరే ఉండు. ఆగు 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 ఆగు. అది పైగా నాది కొద్దిగా అంతే. అది ఆగు, ఒక్క నిమిషం ఆగు. క్లీనింగ్ కూడా పెడతాం. క్లీనింగ్ లేదా? క్లీనింగ్ పెట్టాలి కాబట్టి. సరే, దానికి కూడా వాళ్ళు కావాలి. అవును, కావాల్సినవి ఒకసారి చూసి తెచ్చుకుంటే రాసుకోండి. సరికి ఇది 4 లేయరు. 4 లేయర్కి ఏంటంటే ఈ ట్యాంక్ అయినప్పుడు కొద్దిగా లీక్ వస్తాయి. దీని మీద బరువు పడినా లేదంటే దీని మీద సున్నం వేరు కదా ఎక్కువ శాతం దగ్గరలో, ఈ ట్యాంక్ నొప్పులు అనేది లీక్ రావడం జరిగింది. ఈ ట్యాంక్ నొప్పులు ఎప్పుడైనా సరే లూజ్గా వేసుకోకూడదు బెజ్జాలు. ఇప్పుడు మేము బిగిస్తాం చూడండి, ఇది ఎంత టైట్గా ఉండిద్దో మేము వేసిన బెజ్జాలు. దీన్ని బట్టి మీకు లీక్ ఎందుకు రాదో అర్థమైపోయింది ఈజీగా. ఎంసీలు కానీ ఇటువంటి ఏం పోయిన అవసరం వాచర్ చాలు. ఎందుకంటే నేను ఎటు కొద్దిగా ఉంది కాబట్టి అవకాశం గమ్ము పోస్తున్నాను, సిపివిసి గమ్ము. ఇంత టైట్ ఉండాలి, లోపల కూడా నట్టు అవసరం లేదు. అంటే మేము వేసింది ఆ విధంగా వేసాం. బెజ్జం అనేది చాలా జాగ్రత్తగా చిన్నగా ఫ్రీగా వేసాం. అది మన ఛానల్లో ఉండిద్ది, ఒకసారి ఎలాగ వేసాం ఏందని చూడండి. ఇలాగా బయట సైడ్ నుంచి ఫుల్ టైట్ చేసుకోవచ్చు. చూసారా, లోపల ఒకరు కొట్టుకునేది లేదు, ఏమీ లేదు. ఇంత టైట్గా ఇక్కడ నుంచి వేసుకుంటేనే దానికి లీక్ రాకుండా ఉండిద్ది. ట్యాంకీ బెజ్జం ఎంత లూజ్గా కాకుండా టైట్గా ఉండేటట్టు ఈ నెప్పలు, నేను బిగించే నెప్పలు ఏదైతే ఉందో అది ఎంత టైట్గా ఉండిద్దో అంత లీక్ రాకుండా మీకు ఛాన్సెస్ ఉంటాయి. లోపల బయట కొద్ది గమ్ము పూసుకొని వాచ్ వేసి ఫిట్ చేస్తే చాలు. నేను ప్లంబర్ రాజేష్ని, కొద్ది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.